హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. తెలుగులో మన స్టార్ హీరోలు ఒక పక్క హీరోగా చేస్తూ మరో పక్క సినిమాలకు సంబంధించిన అన్ని శాఖల్లోనూ పనిచేస్తూ ఉంటారు. ఇదివరకు ఇలాంటి పర్సన్స్ని మనం చాలామందిని చూసాం. అయితే ఇప్పుడు స్టార్ హీరోలు మాత్రం ఒక పక్క హీరోగా నటిస్తూ మరొక పక్క ప్రొడ్యూసర్గా ఒక సొంత బ్యానర్ పెట్టుకుని ముందుకు దూసుకుపోతున్నారు. మరి దీంట్లో ప్రస్తుతం నంబర్ 1 పొజిషన్లో ఉన్నది ఎవరు అని అంటే మాత్రం ఖచ్చితంగా అభిమానులు మన నటసింహం నందమూరి బాలకృష్ణ గారి పేరే చెప్తారు. నందమూరి బాలకృష్ణ గారు ఎన్బీకే ఫిలిమ్స్ స్టార్ట్ చేసి ఫస్ట్ టైం ఆయన తండ్రి గారి బయోపిక్, అంటే ఒక పక్క కథానాయకుడు మరో పక్క మహానాయకుడు, వీటిని స్టార్ట్ చేసి ఆ బ్యానర్లో మన ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాలకి బాలకృష్ణ గారు చాలా ఖర్చు పెట్టారని ఇన్సైడ్ టాక్ కూడా వినిపిస్తుంది. అది నిజమేనండి. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న స్టార్స్ అలాంటి వాళ్ళు. ఒక పక్క రానా గారు, మరో పక్క కళ్యాణ్ రామ్ గారు, హీరోయిన్స్ శాలిని పాండే గారు, రకుల్ ప్రీత్ సింగ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇలా ఒకటా రెండా దగ్గర 10 నుంచి 15 మంది స్టార్స్ ఈ సినిమాలో పనిచేశారు. మరి వాళ్ళకి రెమ్యునేషన్ ఇవ్వాలంటే ఎంత ఖర్చు ఉంటుంది? అందులోనూ సినిమాలో గెటప్స్ కానివ్వండి, ఆ మేకప్స్ కానివ్వండి, ఆ సెట్టింగ్లు కానివ్వండి, వీటన్నిటికీ కూడా భారీగానే ఖర్చు పెట్టారు. ఇకపోతే ఇప్పుడైతే బాలకృష్ణ గారు ఒక కామెంట్ని అయితే ఎదుర్కొంటున్నారు. అదేంటంటే బేసిక్గా కథానాయకుడు సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా బసవతారకం గారి పాత్రలో మన బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ గారిని తీసుకున్నారు. ఈవిడ ఈ సినిమా సైన్ చేసిన దగ్గర నుంచి పారితోషికం 2 కోట్లు తీసుకున్నారని, అంతేకాకుండా ఎన్టీఆర్ కథానాయకుడు బయోపిక్కు సంబంధించి నా పాత్రను ఇంకా పెంచి ఎక్కువసేపు చూపించాలని కండిషన్ మీద కూడా సినిమాను ఒప్పుకున్నారట. సో అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత కథానాయకుడు అందరూ చూసి బసవతారకం గారి పాత్రలో విద్యా బాలన్ గారు బాగా నటించారు, 100కి 200% న్యాయం చేశారు. అసలు నిజంగా ఆవిని చూడని వాళ్ళు విద్యా బాలన్ గారిని చూసి తారకం గారు ఇలాగే ఉంటారేమో అనుకుని ప్రశంసల వర్షం కూడా కురిపించారు. కానీ సినిమా ఫలితం డిజాస్టర్ అయింది. ఇక దాంతో కొంతమంది ఎటువంటి కామెంట్లు చేస్తున్నారంటే, అబ్బా బాలకృష్ణ గారు అనవసరంగా బాలీవుడ్ నుంచి తీసుకొచ్చి 2 కోట్లు తగలేశారు, అదేదో ఇక్కడే ఒక టాలీవుడ్ నుంచి ఒక అమ్మాయిని కనుక తీసుకుని ఉంటే లక్షల్లో రెమ్యునేషను, ఆ వచ్చిన ఫలితానికి ఇది సరిపోయేది, అనవసరంగా 2 కోట్లు విద్యా బాలన్ ఎందుకు తీసుకొచ్చారు అనేది మాత్రం వినపడుతుందండి. అంటే కేవలం బాలకృష్ణ గారికి బాలీవుడ్ బ్యూటీపై ఉన్న ఆకర్షణ వల్లే విద్యా బాలన్ గారిని తీసుకొచ్చారు అని మరొక వాదన కూడా వినపడుతుంది. ఇలా ఎవరు ఎన్ని వాదనలు చేసినా కూడా కథానాయకుడు చూసిన తర్వాత ఆ పాత్రకి, బసవతారకం గారి పాత్రకి విద్యా బాలన్ గారే కరెక్ట్ అనేది ఇంకొంతమంది వాదన. మరి మహానాయకుడు ట్రైలర్ కనుక చూస్తే మరి దీంట్లో కూడా మన బసవతారకం గారు, విద్యా బాలన్ గారి పాత్ర హైలైట్గా నిలుస్తుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే మాత్రం అలా అన్న వాళ్ళ నోర్లు బాలకృష్ణ గారు ఈ విధంగా ముగిస్తారనమాట. సో విన్నారు కదా, అది అసలు సంగతి. మరి మీరేమంటారు అని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలి అనుకుంటే మైరా మీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.